హలో ఫ్రెండ్స్, ఈ వీడియోలో మనం డిగ్రీ 4th సెమిస్టర్ రియల్ అనాలిసిస్లో ఈ క్వశ్చన్ చూద్దాం. సో ఈ క్వశ్చన్ చాలా ఇంపార్టెంట్. ఇది 10 మార్క్స్కి అడిగిన క్వశ్చన్ని ఒకసారి చూద్దాం. షో దట్ ద ఫంక్షన్ ఎఫ్ ఆఫ్ ఎక్స్ ఈక్వల్ టు ఎక్స్ సైన్ ఎక్స్. ఎక్స్ నాట్ ఈక్వల్ టు 0 వస్తే ఎక్స్ సైన్ ఎక్స్, దాని ఫంక్షన్ అనేది ఎక్స్ సైన్ ఎక్స్ అయింది. అదే ఎక్స్ ఈక్వల్ టు 0 ఉంటే 0 అయింది దాని యొక్క ఫంక్షన్. అది కంటిన్యూస్ అని చూపిమన్నాడు అండ్ నాట్ డెరివేబుల్ అని చూపిమన్నాడు. కంటిన్యూస్ అయితే కానీ డెరివేటివ్ అవ్వదు అని చూపిమన్నాడు. అట్ ఎక్స్ ఈక్వల్ టు 0 ఇది వాడిచ్చిన మనకు పాయింట్స్. అంటే క్వశ్చన్లో వాడు ఇది ఎక్స్ప్లెయిన్ చేశాడు. సో ఫస్ట్ మనం కంటిన్యూస్ అని చూపిపోతున్నాం. కంటిన్యూస్ ఓకే. వాడు ఇంకోటి ఏమి ఇచ్చాడు, ఎఫ్ ఆఫ్ 0 ఈక్వల్ టు 0 అని ఇచ్చాడు. అది పక్కన రాద్దాం. కంటిన్యూస్ ఎక్స్ అట్ ఎక్స్ ఈక్వల్ టు 0 ఇది మనం చూపిస్తున్నాం. కంటిన్యూస్ అని చూపించాలంటే ఎల్హెచ్ఎల్ ఈక్వల్ టు ఆర్హెచ్ఎల్ అని చూపించాలి. ఇది మనం చూపించాల్సింది. ఫస్ట్ ఎల్హెచ్ఎల్ కనుక్కుందాం. ఎల్హెచ్ఎల్ ఈక్వల్ టు, ఎల్హెచ్ఎల్కి ఫార్ములా లిమిట్ ఎక్స్ టెన్స్ టు 0 మైనస్ ఎఫ్ ఆఫ్ ఎక్స్ అట్ ఈక్వల్ టు లిమిట్ ఎక్స్ టెన్స్ టు 0 మైనస్ ఎఫ్ ఆఫ్ ఎక్స్ అంటే ఫంక్షన్. సో ఫంక్షన్ ఏంటండి మనకి ఇక్కడ ఎక్స్ సైన్ ఎక్స్ క్వశ్చన్లో పడిచ్చింది. ఎక్స్ఎల్లో అన్నిటిని మనం హెచ్లో చేంజ్ చేస్తున్నాం. లిమిట్ హెచ్ టెన్స్ టు 0గా కన్వర్ట్ అయ్యింది. సో కన్వర్ట్ అవుతున్నప్పుడు ఎక్స్ ఉన్న ప్లేస్లో మనం ఎల్హెచ్ఎల్ కాబట్టి సో 0 మైనస్ హెచ్ అనేది రాస్తాం. ఇక్కడ మైనస్ ఉంది, 0 మైనస్ హెచ్ అనేది రాస్తాం. సైన్ 1/0 మైనస్ హెచ్ at equal to limit h tends to 0 minus h sin minus of 1/h. సో ట్రిగ్నోమెట్రీ రేషియోస్ ప్రకారంగా సో సైన్ మైనస్ టీటాని మనం మైనస్ సైన్ టీటాగా రాయొచ్చు. దాని ప్రకారంగా ఇక్కడ అలానే రాస్తాం. లిమిట్ హెచ్ టెన్స్ టు 0 మైనస్ హెచ్ మైనస్ ఆఫ్ సైన్ 1/h. సో మైనస్ ఇంటూ మైనస్ ప్లస్ అయితే లిమిట్ హెచ్ టెన్స్ టు 0 హెచ్ సైన్ 1/h. ఓకే, ఇప్పుడు లిమిట్ని అప్లై చేస్తున్నాం. లిమిట్ అప్లై చేయడం అంటే హెచ్ ఉన్న ప్లేస్లో 0ని సబ్స్టిట్యూట్ చేస్తారు. 0 ఇంటూ, సో ఇంతవరకు అయితే ఇది ట్రిగ్నోమెట్రికల్ ఫంక్షన్స్. సో ట్రిగ్నోమెట్రికల్ ఫంక్షన్స్లో లిమిట్స్ని అప్లై చేస్తే మనకు దాని వాల్యూస్ అనేవి -1 అండ్ +1 మధ్యలో ఉంటుంది. అదే ఇక్కడ వర్డ్స్లో రాస్తాం. అ ఫైనైట్ వాల్యూ ఆసిలేట్స్ బిట్వీన్ -1 అండ్ +1. ఓకే, ఎల్హెచ్ఎల్ అయితే కనుక్కున్నాం. ఇప్పుడు ఆర్హెచ్ఎల్ కనుక్కుందాం. ఆర్హెచ్ఎల్ ఈక్వల్ టు, ఆర్హెచ్ఎల్కి ఫార్ములా. సో ఇంకా ఎల్హెచ్ఎల్కి మనం ఫైనల్గా పాయింట్ రాయలేదుగా. ఎల్హెచ్ఎల్ ఈక్వల్ టు 0 ఇంటూ సంథింగ్ వాల్యూ 0. సో ఎల్హెచ్ఎల్ వాల్యూ 0 వచ్చింది. నెక్స్ట్ ఆర్హెచ్ఎల్ కనుక్కోబోతున్నాం. ఆర్హెచ్ఎల్ ఈక్వల్ టు, ఆర్హెచ్ఎల్కి ఫార్ములా లిమిట్ ఎక్స్ టెన్స్ టు 0 ప్లస్ ఎఫ్ ఆఫ్ ఎక్స్. సో ఎల్హెచ్ఎల్కి అయితే 0 మైనస్ ఉండిద్ది అండ్ ఆర్హెచ్ఎల్కి అయితే ప్లస్ ఉండిద్ది. ఇప్పుడు ఫంక్షన్ రాద్దాం. సో లిమిట్ ఎక్స్ టెన్స్ టు 0 ప్లస్ ఎఫ్ ఆఫ్ ఎక్స్ ఫంక్షన్ ఏంటండి, ఎక్స్ సైన్ 1/x. ఓకే, ఎక్స్లో మొత్తం హెచ్లో చేంజ్ చేస్తుంది. లిమిట్ హెచ్ టెన్స్ టు 0. సో ఎల్హెచ్ఎల్కి అయితే మనం చేంజ్ చేస్తున్నప్పుడు ఎక్స్ ఉన్న ప్లేస్లో 0 మైనస్ హెచ్ రాస్తాం. ఆర్హెచ్ఎల్కి అయితే ఎక్స్ ఉన్న ప్లేస్లో 0 ప్లస్ హెచ్ రాస్తాం. 0 ప్లస్ హెచ్ సైన్ 1/0, 0 ప్లస్ హెచ్. లిమిట్ హెచ్ టెన్స్ టు 0. దీన్ని కొద్దిగా క్లియర్గా రాస్తే హెచ్ సైన్ 1/h ఉంది. సో పైన ఏ విధంగా పాయింట్ అప్లై చేసామో సేమ్ దీనికి కూడా, అంటే లిమిట్ అప్లై చేస్తున్నప్పుడు 0 ఇంటూ, సో ఫంక్షన్కి మనం లిమిట్ అప్లై చేస్తే అది -1 అండ్ 0/1కి మధ్యలో ఉండిద్ది. దాన్ని వర్డ్స్లో రాద్దాం. ఫైనైట్ వాల్యూ oscillates between -1 and +1. సో 0 ఇంటూ సంథింగ్ 0. ఆర్హెచ్ఎల్ వాల్యూ ఎంత వచ్చిందండి, 0. సో దేర్ఫోర్ ఇక్కడ ఎల్హెచ్ఎల్ ఈక్వల్ టు ఆర్హెచ్ఎల్ వచ్చింది.
ఈ ప్రకారంగా హెన్స్ ఎఫ్ ఈస్ కంటిన్యూస్ అని చెప్పొచ్చు. చూడండి, ఎఫ్ ఈస్ కంటిన్యూస్ అని చెప్పాము. ఇప్పుడు